పోసాని కృష్ణమురళి ఆయన పవన్ కళ్యాణ్ గారి కుటుంబం మీద, పవన్ కళ్యాణ్ గారి మీద, చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారి మీద, ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం అలాగే మినిస్టర్గా ఉన్నటువంటి లోకేష్ గారి మీద కావచ్చు, వీళ్ళిద్దరి మీద, వాళ్ళ కుటుంబాల మీద అత్యంత హీనంగా, అత్యంత దారుణంగా మాట్లాడినటువంటి మాటలు మనందరికీ తెలుసు. దాని గురించి ఆయన అరెస్ట్ చేసి రిమాండ్కి పంపించినటువంటి విషయం కూడా తెలుసు. ఆ రిమాండ్లో కూడా ఆయన చాలా విషయాలు బయటికి చెప్పారు. దాంట్లో సజ్జల భార్గవ్, సజ్జల రామకృష్ణారెడ్డి ఇచ్చినటువంటి స్క్రిప్ట్ మేరకే నేను ఒక గొడవలు సృష్టించాలి, గొడవలు క్రియేట్ చేయాలనే ఉద్దేశంతో రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయమన్నారు కాబట్టి చేశానని చెప్పటం. అంతేకాకుండా ఇంకా చాలా డ్రామాలు ఆడటం అనేది కూడా చూసాం. నిన్న హార్ట్ అటాక్ వచ్చింది, గ్యాస్ ట్రబుల్ వచ్చింది, ఇంకొకటి వచ్చింది అని చెప్పి పోలీసులను ఇబ్బంది పెట్టి అటు హాస్పిటల్ తీసుకెళ్ళి అన్ని టెస్టులు చేయించుకొని వచ్చిన తర్వాత అతను డ్రామాలు ఆడుతున్నారు అని చెప్పి అయితే ఒకటి వచ్చింది. అంతేకాకుండా దీనికి సంబంధించి చాలా కీలకమైనటువంటి విషయాలన్నీ ఇప్పటికే పోసాని కృష్ణమురళి ఒప్పుకున్నారు కాబట్టి అతనికి దాదాపు 10 ఏళ్ల పాటు జైలు శిక్ష పడే అవకాశాలు ఉన్నాయని కూడా ఇప్పటికే అందుతున్నటువంటి సమాచారం. అంటే ఇంకా పూర్తిగా కస్టడీలోనూ ఉన్నారు, రిమాండ్లోనూ ఉన్నారు కాబట్టి ఇప్పుడే శిక్ష వేసే అవకాశాలు అయితే కనిపించట్లేదు. కాకపోయినప్పటికీ అంగీకరించారు కాబట్టి మినిమం 10 ఏళ్ళు పడే అవకాశాలు ఉన్నాయని చెప్పి నిపుణులు అయితే, లాయర్స్ కావచ్చు, అడ్వకేట్స్, వీళ్ళందరూ కూడా ఒక అంచనాకైతే వస్తున్నటువంటి పరిస్థితికి చూడొచ్చు. అప్పటికే ఆయన హెల్త్కి సంబంధించినటువంటి ఇష్యూ, ఆయనకు హార్ట్ ప్రాబ్లం ఉంది, ఇంకొకటి ఉంది అనే విధంగా ఏదో ఒకటి తీసుకుని ఆయన బెయిల్ తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నప్పటికీ కూడా వన్స్ ఒకసారి ఈ రిమాండ్ అయిపోతే అతనికి శిక్ష ఖరారయ్యే పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. అంతేకాకుండా అతను ఇప్పటికే ఏదైతే అటు సజ్జల భార్గవ్ కావచ్చు, సజ్జల రామకృష్ణారెడ్డి మీద కావచ్చు చెప్పినటువంటి విషయాలు మనందరికీ తెలుసు. ఆయనే చేపించాడు, కర్త కర్మ క్రియ అంతా కూడా సజ్జల భార్గవ్, సజ్జల రామకృష్ణారెడ్డి సూచనల మేరకే, స్క్రిప్ట్ మేరకే నేను ఇంతవరకు ఇంత దారుణంగా మాట్లాడాల్సినటువంటి పరిస్థితి వచ్చింది, నేను చింతిస్తున్నాను, నేను బాధపడుతున్నాను అని చెప్పి చెప్పడం, పోలీసుల మీ దగ్గర ఒప్పుకోవటం, ఆ అంగీకార పత్రం మీద సంతకం పెట్టడం కూడా చూసాం. అంటే ఇక్కడ కోర్టు కూడా చూడాల్సింది ఏంటంటే, ఎవరో ఇస్తే మాత్రం మీకేమైంది, డబ్బులు కక్కుర్తిపడో లేదంటే ఇంకొకటి కక్కుర్తిపడో మీరు ఇంత దిగజారాల్సినటువంటి పరిస్థితి ఏంటి అనేది కూడా ఆలోచిస్తుంది. అంటే ఒకళ్ళు కత్తితో పొడి చేయమంటే పొడి చేస్తారా, ఒకళ్ళని ఇష్టం వచ్చినట్టు తిట్టమంటే తిడతారా, ఇవన్నీ కూడా అదే దోవలోకి వస్తాయి. అంతేకాకుండా ముఖ్యంగా కొన్ని వర్గాల మధ్య గొడవలు సృష్టించడం అంటే ఇది చాలా పెద్ద అఫెన్స్ అయితే మనం తీసుకోవాలి. ఎందుకంటే ఆ వర్గాలు వీళ్ళు రెచ్చగొట్టేసి ఆయన మీద ఇంటి మీదకి వచ్చేవారు కొంతమంది ఏదైనా ఫోన్లు కాల్స్లో తిట్టారని కూడా ఆయనే చెప్తున్నారు. సో అంటే రెచ్చగొట్టడానికి క్రియేట్ చేసింది వాళ్ళే, లేదంటే ఇది ఆయన వరకు వచ్చింది కాబట్టి ఓకే. అదే కనుక వేరే విధంగా వెళ్ళి ఇంకొక 2 వర్గాల మధ్య కొట్లాటకు దారితీసి కొట్లాటలు అయ్యి ఎవరన్నా ఇదైతే కూడా అది కూడా ఈయన ఇలాంటి కేసుల వల్ల, ఇలాంటి మాటల వల్లే జరిగే పరిస్థితులు అయితే ఉంటాయి. అంటే బై సపోజ్ ఇప్పుడు వైఎస్ఆర్సీపీకి సంబంధించిన వాళ్ళు, జనసేనకు సంబంధించిన వాళ్ళు ఎదురుపడి ఈ గొడవకు సంబంధించి కనుక రెచ్చిపోతే అక్కడ రాజకీయంగా వాళ్ళు లబ్ధి పొందుతారేమో కానీ ఫ్యామిలీస్ పరంగా కావచ్చు, కేసుల పరంగా కావచ్చు, లేదంటే కుటుంబాల పరంగా వాళ్ళు చాలా ఇబ్బందులు పడే పరిస్థితి అయితే వస్తుంది. సో డెఫినెట్గా ఆ ఉద్దేశంతో కూడా కోర్టు చూడిసే పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. అంటే కొన్ని వర్గాల మధ్య చిచ్చు పెట్టి దాని ద్వారా రాజకీయ లబ్ధి పొందాలనే కుట్రపూరితమైనటువంటి ఆలోచన వైసీపీ చేసినా, సజ్జల భార్గవ్ చేసినా, జగన్మోహన్ రెడ్డి చేసినా, దాంట్లో పాత్రగా ఈయన ముందుండి నడిపించినా కూడా ఈయన మీదకైతే డెఫినెట్గా వస్తుంది. వాళ్ళని కేసు పెట్టి లోపల వేస్తారా లేదా అనే దాన్ని పక్కన పెడితే ముందైతే మాత్రం పోసాని కృష్ణమురళిని డెఫినెట్గా ఆయనకంటూ ఒక శిక్షని చాలా బలమైనటువంటి విధంగా చేయడానికైతే సిద్ధంగా ఉన్నారు. ఆయనకి బెయిల్ వస్తుందా రాదా, ఆయన ఆరోగ్య సమస్యలు చూపించో లేదా నాటకం ఆడో వాళ్ళకి సంబంధించినటువంటి లాయర్లు చేసే ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. ఆయనకి హార్ట్ అటాక్ రాకపోయినా కూడా వీళ్ళు బయట నుంచే దాన్ని క్రియేట్ చేసే పని కూడా చాలా మంది వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి బ్యాచ్ ఇప్పటికే మీడియా ముందు కూర్చుని ఆయనకి హార్ట్ అటాక్ వచ్చింది, ఆయనకేమో ఉప్మా తిన్నారు, గ్యాస్ట్రిక్ ట్రబుల్ వచ్చింది, కొంచెం ఇక్కడ ఏదో ఇబ్బందిగా ఉందని చెప్పి హాస్పిటల్కి వెళ్తే ఇక్కడ వీళ్ళు బయట కూర్చుని అక్కడ ఏం జరిగిందో కూడా వీళ్ళకి తెలియదు, ఆయన ఏం చెప్పాడో కూడా వీళ్ళకి తెలియదు, అయినా కూడా హార్ట్ అటాక్ వచ్చింది అని చెప్పి ప్రెస్ మీట్ ముందుకు వచ్చి ఎక్కడో వేరే చోట వేరే ప్లేసుల్లో ఉన్నటువంటి వ్యక్తులు కూడా హార్ట్ అటాక్ వచ్చిందని చెప్పి ఒకటే లైన్ అందరూ తీసుకుని మాట్లాడడం అనేది కూడా ఏదో ఒక రకంగా మళ్ళీ కుట్రపూరితంగానే పోసాని కృష్ణమురళిని బయటికి తీసుకురావాలి, అబద్ధాలు సాక్ష్యాలు పుట్టించో లేదంటే అతనికి ఇంకొకటి చేసో దాన్ని బయటికి తీసుకొచ్చాలనే ప్రయత్నం చేస్తున్నారు. కానీ ఇప్పటికే పోసాని కృష్ణమురళి అనే వ్యక్తి చాలా కీలకమైనటువంటి విషయాలు ఒప్పుకోవటమే కాకుండా సంతకం పెట్టినటువంటి పరిస్థితి కూడా ఉంది. అంతేకాకుండా ఆ సంతకం పెట్టినటువంటి ఆ ఒప్పుకున్నటువంటి అంగీకార పత్రాలన్నీ కూడా కోర్టుకి ఇప్పటికే పోలీసులు సబ్మిట్ చేశారని కూడా
తెలుస్తా ఉంది. సో ఎప్పటికైనా సరే అటు సజ్జల భార్గవ్ని ఇప్పటికీ లేదా రామకృష్ణారెడ్డిని అరెస్ట్ చేసి లోపలేసే ముందు ఇతనికి కూడా శిక్ష చాలా బలంగా పడే అవకాశాలు అయితే ఉన్నాయి. ఇలాంటి వ్యక్తులు సమాజంలో తిరిగితే ఎలాంటి ఇబ్బందులు వస్తాయి అనేది కూడా శిక్ష పడితేనే అతను కంట్రోల్ అయ్యే పరిస్థితి కూడా ఉందని కోర్టు కూడా చూసే పరిస్థితి ఉంటుంది. సో అతనికి మినిమంలో మినిమం 10 ఏళ్ల పాటు జైలు శిక్ష పడే అవకాశాలు అయితే చాలా బలంగా ఉన్నాయని చెప్పి న్యాయ నిపుణులు అయితే చాలా మంది అనుకున్నటువంటి పరిస్థితి. సో ఈరోజు ఆ శిక్ష రేపు అవుతుందా అనేది అయితే చెప్పలేం, కానీ డెఫినెట్గా ఆయన రిమాండ్ పూర్తయ్యే లోపు ఇంకా చాలా విషయాలు దీనికి సంబంధించినటువంటి ఆధారాలు కూడా అతని దగ్గర నుంచి తీసుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. అవన్నీ సేకరించిన తర్వాత 14 రోజులు రిమాండ్లో వచ్చినటువంటి ఇన్పుట్స్ అన్ని తీసుకెళ్లి కోర్టు ముందు పెడితే కోర్టు ఇచ్చేటువంటి ఆ శిక్ష డెఫినెట్గా చాలా ఇబ్బందికరంగానే ఉంటుంది. పోసాని కృష్ణమురళికి తనకు వచ్చినటువంటి ఫేమ్ కావచ్చు, అవన్నీ కావచ్చు, తన రైటర్గా నటుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. కానీ అవన్నీ ఈరోజు ఆయన చేసినటువంటి కొన్ని అత్యంత హీనమైనటువంటి కమెంట్స్ వల్ల 5 సంవత్సరాల జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి తాయిలాల వల్ల కావచ్చు, ఆయన ఏదో ఒక పోస్ట్ ఇచ్చారు, చైర్మన్ పోస్ట్, దాని ద్వారా వచ్చినటువంటి 3,82,000 రూపాయలకి కక్కుర్తి పడి ఆయన జీవితాన్ని, ఆయన మీద ఉన్నటువంటి మంచి గుడ్ నేమ్ని అంతా కూడా నాశనం చేసుకున్నటువంటి చేతులారా ఆయన నోటి దూలవరలను నాశనం చేసుకున్నటువంటి పరిస్థితి. అంతేకాకుండా ఇప్పుడు జైలుకు వెళితే ఆయన మానసికంగా శారీరకంగా కూడా ఇంకొకసారి ఇది ఇంకొకరు కూడా చాలా చంపబెట్టు అన్నట్టుగానే చూసుకోవాలి. సో ఇంట్లో వాళ్ళు కూడా ఇది చేసిన తప్పుకు శిక్షగానే చూడాల్సినటువంటి పరిస్థితి అయితే ఉంది. సో ఆయన మాట్లాడినటువంటి మాటలకి ఎంత అంటే ఆయన పవన్ కళ్యాణ్ గారిని తిట్టినా, కుటుంబాన్ని తిట్టినా ఎంత హీనమైనటువంటి భాష వాడారో మనం చూడాలి. ఎంత బాధపడి ఉంటారో ఆ పిల్ల కావచ్చు, పవన్ కళ్యాణ్ గారి భార్య కావచ్చు, పవన్ కళ్యాణ్ గారి కావచ్చు, విన్నటువంటి మనకే ఒళ్ళు అసలు ఒక్కొక్కరికి మండిపోయేది. మనమే ఇష్టం వచ్చినట్టు ఇదేం భాష అని చెప్పి అక్కడ ఉన్నటువంటి మీడియా ప్రతినిధులే పోసాని కృష్ణమురళి మీద రివర్స్ అయిపోయి ఏం భాష మాట్లాడుతున్నాం ఇదేంటి అని అడిగినటువంటి పరిస్థితి. అంటే అంత హీనమైనటువంటి భాష మాట్లాడినటువంటి వ్యక్తికి శిక్ష పడితే అతను కూడా కాస్త కంట్రోల్ అవుతాడా లేదా అనేది ఆయన వ్యక్తిత్వంలో బయటకు వచ్చిన తర్వాత అయితే కనిపిస్తుంది. 10 ఏళ్ల శిక్ష అనేది చాలా బలమైనటువంటి శిక్షే. మరి దాంట్లో అతను ఏం నేర్చుకుంటాడు, సమాజానికి ఏం నేర్పిస్తాడు అనేది కూడా వేచి చేయాలి. సో కొన్ని రోజులకైతే నాకు తెలిసి ఒక 1 వీక్ 10 డేస్లో మాత్రం శిక్షకి సంబంధించినటువంటి ఖరారయ్యే అవకాశాలు అయితే తెలుస్తుంది.